సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపడం పట్ల సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సావిత్రిబాయి పూలే 194వ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు విద్యానందించడం గొప్ప మహిళా ఉపాధ్యాయురాలని కొనియాడారు. సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఆమెకు నివాళులు కూడా అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళా టీచర్స్ ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన సావిత్రిబాయి పూలే గురించి చెప్పాలంటే జ్యోతిరావు పూలేకు స్వయాన ఆమె సతీమణి అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి మహిళల్లో చైతన్యం రావాలి, గ్రామీణ ప్రాంతాలలో కూడా పాఠశాలలు ఏర్పాటు చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు ముందుకొచ్చి చదువుకోవాలి, ఈ దేశంలో అత్యున్నత స్థానంలో మహిళలు ఉండాలనే ఉద్దేశంతోనే కేవలం 4 సంవత్సరాల్లోనే ఆమె గ్రామీణ ప్రాంతాలలో కనీసం 40కి పైగా పాఠశాలలు ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలను చదువుకునే విధంగా చేసినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారు. ఈమెకు చదువు రాకపోయినా కూడా తన భర్తను గురువుగా భావించి గురువు ద్వారానే పాఠాలు నేర్చుకొని ఈరోజు ఆమె దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదిగి దేశంలో ఎన్నో 50కు పైన పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలందరూ చదువుకునే విధంగా ఉన్నత స్థాయిలో ఉండే విధంగా చేసినటువంటి ఘనత ఈరోజు సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి ఆమె జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆశయాలను కొనసాగించే విధంగా ఒకవైపు జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల గురించి ఏ విధంగా పోరాటాలు చేసిర్రో ఒకవైపు ఆమె సతీమణి కూడా జ్యోతిరావు పూలే గారు కూడా మహిళల చైతన్యం గురించి ఏ విధంగా పోరాటం చేసిందో ఇవన్నిటిని ఆదర్శంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వీరిద్దరి అడుగుజాడల్లో నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నిసార్లు విన్నపాలు వినిపించుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మంచి డిసిషన్ తీసుకున్నందుకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థిగా ఆమె ఎదిగిన ఆమె అండజాండలుగా ప్రతి రంగంలో కూడా విద్యార్థులు కూడా ఇలా ఆమె వెనుక 50% ఏ స్కూల్లో కూడా ఆడవాళ్ళు ఇలా టీచర్గా విద్యార్థులుగా వాళ్ళు ఈరోజు ఆమె అండజండలుగా ఉండి పనిచేస్తున్నారు. మరి అన్ని రంగాలలో మేము కూడా ఇవాళ ఆమె వెనుక మరి ఆమె ధైర్యమే మా ధైర్యం అని చెప్పి ఈరోజు మేము కూడా 33% మహిళలకు పోరాటంలో మేము ఉన్నామని చెప్పి మరి ఆమె అండజండలుగా నిలబడి మేము కూడా ఆమె మనశ్శాంతి ఉండాలని చెప్పి జయంతి ప్రకారంగా మరి ఈరోజు స్పెషల్గా మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరి మహిళా విద్యార్థులకు ఈరోజు ప్రకటించడము గొప్పతనము. మా రేవంత్ అన్న గారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాం.